కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. రైతులు, కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రేడ్ యూనియన్స్ జిల్లా నేత అజయ్ సారథి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికులు, రైతులు రాజీలేని పోరాటం చేయాలన్నారు. పారిశ్రామికవేత్తలకు వత్తాసు పలుకుతోంది అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు. దేశంలో మరి రెండు కళ్ళ లాంటి రైతులు, కార్మిక వర్గం దీర్ఘకాలికంగా పోరాటం చేస్తుంది. బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ చట్టాలను కూడా మరి వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి మనకు అవపడట్లేదు. గత మరి మోడీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి 44 కార్మిక చట్టాలను అన్నింటినీ కూడా కార్మిక కోడ్ అంటే కోరలు లేనటువంటి పావును తయారు చేసి కార్మికులకు సంబంధించిన అన్ని రకాల హక్కులను నిర్వీర్యం చేసే విధంగా ఇలాంటి మరి బార్గెనింగ్ అని, పని భద్రత కానీ, లేదంటే కొట్లాడేటువంటి అన్ని రకాల హక్కులను నిర్వీర్యం చేస్తూ ఆ చట్టాలన్నీ కూడా నామమాత్రం చేసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండే విధంగా కార్మిక చట్టాలను కానీ, లేదా ఈ దేశంలో మెజార్టీగా ప్రజలు జీవన విధానమైనటువంటి వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు పెట్టే విధంగా ప్రయత్నం చేసిన విషయం మనందరికీ తెలుసు. దాని మీద ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి బృహత్త పోరాట సందర్భంగా మరి తలొగ్గినట్టే ఒగ్గి కానీ దాన్ని అమలు చేయకపోవడంతో ఇవాళ మన ఆందోళన బాట పట్టడం. ఇవాళ దేశంలో మరి రెండు కళ్ళ లాంటి రైతులు, కార్మిక వర్గం దీర్ఘకాలికంగా పోరాటం చేస్తుంది. బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ చట్టాలను కూడా మరి వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి మనకు అవపడట్లేదు. గత మరి మోడీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి 44 కార్మిక చట్టాలను అన్నింటినీ కూడా కార్మిక కోడ్ అంటే కోరలు లేనటువంటి పావును తయారు చేసి కార్మికులకు సంబంధించిన అన్ని రకాల హక్కులను నిర్వీర్యం చేసే విధంగా ఇలాంటి మరి బార్గెనింగ్ అని, పని భద్రత కానీ, లేదంటే కొట్లాడేటువంటి అన్ని రకాల హక్కులను నిర్వీర్యం చేస్తూ ఆ చట్టాలన్నీ కూడా నామమాత్రం చేసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండే విధంగా కార్మిక చట్టాలను కానీ, లేదా ఈ దేశంలో మెజార్టీగా ప్రజలు జీవన విధానమైనటువంటి వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు పెట్టే విధంగా ప్రయత్నం చేసిన విషయం మనందరికీ తెలుసు. దాని మీద ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి బృహత్త పోరాట సందర్భంగా మరి తలొగ్గినట్టే ఒగ్గి కానీ దాన్ని అమలు చేయకపోవడం ఇవాళ మన ఆందోళన బాట పట్టడం. ఇవాళ దేశంలో